హలో ఇంటర్నెట్ మామ, ఎట్లున్నావు? బాగున్నావా? ప్రజెంట్ ఇప్పుడైతే మనం అరకు వెళ్తున్నాం. ఎన్నిసార్లు రా బాబు అరకు వెళ్తావు? నీకు పని పాట లేదా అన్న వాళ్ళకి ఒకటే మాట. ఎన్నిసార్లు అరకు వెళ్ళినా వర్షంలో అరకు వెళ్ళడం అదో అడ్వెంచర్. మేము వెళ్తున్న దారిలో అయితే తాటిపూడి రిజర్వాయర్ డ్యామ్ కనిపించింది, స్వర్గం. అందులో పిలకలలో దూకి స్నానం చేసేలా అన్నంత బాగుంది. కానీ దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాం లేదు తెలియదు కదా, నాకు తెలియని చోటు. అందుకని డైరెక్ట్గా అరకు వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరితో ఇదే బాధ. డైరెక్ట్గా బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కి అరకు వెళ్ళిపోతారు ప్రతి ఒక్కడు. కానీ అది మ్యాటర్ కాదు, అది మొత్తం కాదు. అసలు మీరు వెళ్ళారా, పిలకలవలో చూసారా, అందులో దిగారా, లేదంటే ఆ మేఘాల్లోంచి మబ్బుల్లోంచి కొండల్లోంచి అలా దూసుకుంటూ వెళ్ళిపోవాలా? మామూలుగా ఉండదు మ్యాటర్. ముందుకి ఎన్నెన్ని ఉంటాయి అన్నింటిలో ఆగి ఆగి చూసి బోరు కొట్టినంత వరకు చూసేయాలి. అందులో ఈ వర్షం అంటే వర్షాకాలం మరి చెప్పవసరం లేదు. అరకైతే బేభత్సం. అరకు హోమ్ టౌన్లో ఏముండదు. ఆ ఫ్రైడ్ రైసులు అవి ఇవి కబాబులు అన్ని చోట్ల దొరుకుతాయి. కానీ దారిలో వెళ్తున్న చోట్ల అక్కడే ఆ కొండలు లోయలు అందాలు, అబ్బా అమోహం మరి మామూలుగా ఉండదు. ముందుకు వెళ్ళిపోవడం అలాగనే వచ్చి నాతో పాటు. ఇక మా బుజ్జిబండి మర్చిపోయాను. మా బుజ్జిబండి ఒకటి ఉంది, దీన్నే ఫుల్లీ లోడెడ్గా తయారు చేసాను. ఇది ఏంటనుకున్నారు? ఫుల్లీ లోడ్ అనమాట. మాకు రాత్రిపూట ఉండడానికి కంచము మంచం అన్నీ ఇందులో ఉన్నాయి. టెంట్లు ఫుల్లీ లోడెడ్ అనమాట. మొత్తం ఈ బుజ్జిబండి వేసుకొని ఈ కెమెరాలు అన్నీ వేసుకొని అవన్నీ రికార్డ్ చేసి మీకు చూపించేస్తాను అనమాట. అది ముచ్చట. వెళ్ళిపోదాం పదండి. మొత్తం అలా జారంటే బండి వేసుకుని వెళ్ళిపోవడమే. వచ్చండి. బండి ఏంటి చెప్తాం, కంగారు వాడిది. ఓకే. వెళ్తున్న దారిలో అయితే బొడ్డవరం జంక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ బొడ్డవరం జంక్షన్లో అయితే నువ్వు ఖచ్చితంగా టిఫిన్ ఏదో చేసే, లేదంటే నీకు మళ్ళీ పైకి వెళ్ళినంత వరకు ఏం దొరకదు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా దొరుకుతుంది. కానీ ఇప్పటికి కొన్ని సంవత్సరాల క్రితం మాయా, అప్పుడు ఒకసారి తెల్లవారు 4 గంటలకు అనుకుంటా అరకు ఎక్కుతున్నప్పుడు ఈ వెనకాల కనిపిస్తున్న పాకే, అందులో టిఫిన్లు చేసాం. వేడివేడి పెనం కింద కర్రలు పొయ్యి పెట్టి వేడివేడికి దోశలు వేస్తాడు. ఆడు వేస్తుంటాడు, మనం తింటా ఉండడమే కడుపు నిండినంత వరకు. కానీ ఎక్కువ తిరిగాను ఘాటీలోకి వందలు అయిపోతాయి. ఆ పని చేయకండి, తక్కువ తినండి. కానీ టేస్ట్ అమోహం, రీజనబుల్ రేటు. పాకంటే స్పెషల్గా పేరేట్ లేదమ్మయ్యా. కాకపోతే ఓనర్ పేరు శనిబాబు అంట. శనిబాబు టిఫిన్ సెంటర్ అంటారట. అది ఒకటే బండ గుర్తు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇగో బొడవరం జంక్షన్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదమ్మయ్యా, జస్ట్ టేస్ట్ బాగుందని చెప్పాను అంతే. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అరకు ఘాటి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొత్తమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి. ఎందుకోసం దర్శించుకోవాలో కూడా విషయం చెప్తాను వినండి. ఎలాగైతే క్షేమంగా వెళ్ళామో అలాగే మళ్ళీ క్షేమంగా తిరగడానికి అమ్మవారు అయితే మనకి ఆశీర్వాదం ఇస్తారు. మర్చిపోకుండా వచ్చిన ప్రతి ఒక్కరు దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మీ వాహనాన్ని కూడా బొట్టు పెట్టి ఇక్కడి నుంచి కదలండి. అర్థమైందా? గ్యాస్ ఆగండి. మనం ఇప్పుడు మున్నార్లో ఉన్నాం అనుకుంటున్నారా? కానే కాదు, అరకులో ఉన్నాం. అరకు కొండ మీద కూడా కాదు, అరకు స్టార్టింగ్లోని, అది కూడా అనంతగిరి వరకు కూడా వెళ్ళలేదు. జస్ట్ కాశీపట్నంలో నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో వెంకటేశ్వర స్వామి గుడి కొత్తగా కట్టారు, అక్కడైతే ఉన్నాం. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు క్లౌడ్ ఫార్మేషన్ అయితే చూడొచ్చు. బుర్రపాడు తలనొప్పి అంత బాగుంది. మొత్తం నేను ఇందాల నుంచి చూస్తూ ఉండిపోయాను. కానీ ఇందాల నుంచి వీడియో తీస్తే ఎక్సలెంట్గా వచ్చినేమో, కానీ నాకైతే బుర్రపాడు తలనొప్పి అంత బాగుంది. మొత్తం నేను ఇందాక నుంచి అలా చూస్తున్నాను. ఇటు నుంచి అటు మొత్తం వరకు చూడండి, క్లౌడ్ ఫార్మేషన్ ఎంత అయితే బాగుందో చెప్పలేను. సూపర్, ఎక్సలెంట్. ఇటువంటి ఫార్మేషన్ మళ్ళీ అరకు వెళ్ళినా కూడా ఉండకపోవచ్చు, అది కూడా రైనీ సీజన్లో. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్.
వేరే లెవెల్ వర్మ. ఫెంటాస్టిక్ గ్యాస్, ఫెంటాస్టిక్. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అవుతుంది ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ చూస్తున్నాం మనం. నిజంగా వర్త్ నిజంగా అసలు ఎలా ఉంటుందో తెలియదు కానీ వచ్చాను. జస్ట్ 20 కిలోమీటర్స్ కదా వెళ్ళి చూద్దాం అని. నిజంగా వర్త్ వెంకటేశ్వర స్వామి కరుణించాడు నిజంగా. భూలోక స్వర్గం. ఆహా, వాట్ ఏ క్లౌడ్ ఫార్మేషన్ అని అంటారు అనుకున్నారా? కాదు, ఈ తాటిపూడి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉంది. ఏమన్నా అనండి, ఇక్కడికి వచ్చాక ప్రశాంతత, సుఖానికి సుఖం, హాయికి హాయి, ఉల్లాసం, ఉత్సాహం ఏది తక్కువ లేదు. కింద నుంచి పై వరకు ఏ ఉత్సాహంతో వచ్చానో అదే ఉత్సాహంతో ఉన్నాను. ఇకపోతే ఈ టెంపుల్ కోసం చెప్పుకుంటే వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరిని వస్తే ఇప్పుడే వచ్చేయండి. తర్వాత ఎలాగా మన కొత్త ప్లేస్ ఎప్పుడైతే డిస్కవర్ అయ్యిందో ఆటోమేటిక్గా దానికి మళ్ళీ జనాలు పెరిగిపోతారు. అందులో రైనీ సీజను వస్తే ఈ టైంలో వచ్చేయండి, బెస్ట్ అవుతుంది. దట్టు గుడికి విగ్రహ ప్రతిష్టలు కూడా అయిపోయి పూజలు కూడా అవుతున్నాయి. ప్రజెంట్ అయితే కొంచెం నిర్మానుషంగా ఉంది. కాకపోతే వస్తున్న దారిలో ఈ టెంపుల్కి వస్తే పుణ్యానికి పుణ్యం, హాయికి హాయి, పూర్తిగా కొండల నిండా మేఘాలు, ఉల్లాసం, ఉత్సాహం. ఇంకేం కావాలి? సూపర్. ఇంకా మిగతా చూద్దాం రండి. ఆహా, ఏం నా భాగ్యం, ఎంత బాగుంది. సూపర్, మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. ఇక్కడికి నేను వచ్చినందుకు ఎంత హాయిగా ఫీల్ అవుతున్నానో మీరు కూడా ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అరకు వెళ్ళండి, వచ్చిన దారిలో ఇక్కడికే రండి. ఎన్నిసార్లు వెళ్ళిపోతారు అరకు వెళ్తున్న దారిలో నేను మొదటే చెప్పాను, ఎక్కడ తాటిపూడి డ్యామ్ దగ్గర వెళ్తున్న దారిలో ప్రతిదీ డిస్కవరీ చేసుకుని వెళ్ళాలి. అప్పుడే హాయికి హాయి, ఆనందానికి ఆనందం వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో లొకేషను, సూపర్. ప్రశాంతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి, పుణ్యం వస్తుంది. కన్స్ట్రక్షన్ అయితే సూపరు. కొత్త కన్స్ట్రక్షన్ కదా, టెంపుల్ కూడా అదిరిపోయింది. ఆర్కిటెక్చర్ దీని బాగుంది. ఇంకా అవుతుంది యాక్చువల్లీ. పూజలు కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి. పోను పూజలు అయితే స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకా కొన్ని మండపాలు ఇంకా సిద్ధం చేస్తున్నారు. బాస్ ఆంజనేయ స్వామి, సూపర్. అతను గమనించలేదు వచ్చిన దారిలో. ఓకే, ఇప్పుడు మనమైతే వెళ్ళొచ్చాం కదా, కొండపర్తి అంటారంట ఆ ఏరియా పేరు. ఆ గుడున్న ప్రదేశాన్ని వైకుంఠగిరి అంటారు. సో వెళ్ళొచ్చిన ప్రదేశం అయితే ఇక్కడ మనం కాశీపట్నం నుంచి అయితే వెళ్ళొచ్చు. మీకు బండ గుర్తు ఏంటంటే అక్కడ కాశీపట్నం బస్ స్టాండ్ ఉంది కదా, దాని ఆపోజిట్ లైన్ అనమాట. ఆపోజిట్ లైన్లోంచి వెళ్తే మాత్రం నియర్లీ 20 కిలోమీటర్స్ పైకి వెళ్తే మీకు అద్భుతమైన ఆ లొకేషన్ మళ్ళీ మీరు చూడొచ్చు, చేరుకోవచ్చు. ఓకేనా మచ్చా? ఇప్పుడైతే నేను దమ్ముకు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను. ఒకప్పుడు ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆగడానికి కూడా ఇష్టపట్టేది కాదు, ఎందుకంటే ఇది ఒక వ్యూ పాయింట్ అన్నట్టు అనిపించేది. కానీ ఆగి ఒకసారి వచ్చి జస్ట్ ఇలా వచ్చి చూసేసరికి దొల్ల కూడా దూపం వేసేస్తుంది వరకు. ఆ దూపం చూసారు అలా వెళ్ళిపోతుంది, అలాగా గగన వీధుల్లోకి ఆ దూరిపోయి వెళ్ళిపోతుంది. కాకపోతే కబాబ్ తినాలండి అరకులోనే. తింటే మాత్రం ఇక్కడ కాదు, గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర తినాలి. వ్యూ పాయింట్ అంటే అది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వ్యూ పాయింట్ కోసం తెలుసు, కొంతమంది తెలియదు. కానీ తెలియని వాళ్ళ కోసం అనమాట ఇది. అంటే మరి అంత గొప్ప వ్యూ పాయింట్ అయితే కాదు, కాకపోతే మాదిరిగా మంచి వ్యూ పాయింటే. కాకపోతే ఈరోజు లక్కీ ఏంటంటే ఫాగ్ రావడం, ఇంతవరకు ఇంకా ఎక్కువే ఉంది. కాకపోతే జనాలందరూ ఎక్కువ ఉన్నారని తెలియదు. కానీ ఈలోపు ఆ గాలితో ఆ మేఘాలు కూడా అటు నుంచి అలా వెళ్ళిపోయాయి అనమాట.
మరి ఎక్కడ ఎలా ఉందంటే ఇంకా పైకి ఎలా ఉంటుందో, పైన ఎలాంటి దొలగూడ దూపం వేస్తుందో క్లైమేట్ చూసుకోవచ్చు, ఐడియా చేసుకోవచ్చు. ఎలాగైనా ఇప్పుడు గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ కబాబ్ టేస్ట్ చేస్తాను. హలో గైస్, ప్రజెంట్ ఇప్పుడైతే మనం బుర్రా జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇటు నుంచి ఇలా మేతకి వెళ్ళిపోయాం అనుకోండి అరకు వెళ్ళిపోతాం. అది ఇటు నుంచి ఇలా వెళ్ళిపోయాం అనుకోండి బుర్రా కేవ్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే బుర్రా కేవ్స్ చాలామంది చూశారు, కానీ అక్కడ జిప్ లైన్ పెట్టారట. ఆ జిప్ లైన్ ఎక్కి దాని ఖరీదంతా, అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. పదండి వెళ్ళిపోదాం. బుర్రా గృహాల దగ్గర జిప్ లైన్ చూద్దామని కొండంత ఆశతో వచ్చాం. కొండ ఉంది కానీ ఆశ చచ్చిపోయింది. జిప్ లైన్ ఆపేశారంట. క్యా నిమిషానికి వాటు జరుగునో కోనుహించెదరు అన్నట్టు అయిపోయింది మా బతుకు. కొండెరి పప్పులు చేశారండి. అంత దూరం నుంచి వచ్చాం. తిరుగు ప్రయాణం కడుతున్నాం పైకి అరకుకి. దారిలో ఇంకేమున్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్దాం రండి. విధియాడింద్ర నాతో వింత నాటకం. తెల్లారి నుంచి ఆకలితో ఆవురమని తినే స్పాట్కి వస్తే అది మూసేశారా. అదృష్టం అంటే ఇంతే. ఏదో సాజ్ ఉంటుంది, కొంచెం బూత్ ఉంటుంది చెప్పను, కానీ ఆకలేస్తుంది. అయ్యా తెల్లారి నుంచి ఏం తినలేదు బాబు. టిఫిన్ చేసాం, ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇప్పుడు ఫుడ్ లేదు. ఏంటి నిద్ర వచ్చేస్తుంది పక్క నుంచి తెల్లారి లేచిపోవడం వల్ల. ఏది చేయమంటారు? మూసేడు. నాకు ఆకలేస్తుంది. అది మీద నెడితే బాగుంది తినేది. అరే మార్కాస్, కొండంత ఆకలితో ముందుకు సాగుతున్నాం. హలో గైస్, ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఎక్కడున్నాం మనకే తెలీదు. కాకపోతే ఈ ప్లేస్ని ఎక్కువగా 2 వర్గాల వారు వాడతారు. అందులో మొదటి వర్గం భోజనాలు చేసేవాళ్ళు, రెండో వర్గం మందు తాగేవాళ్ళు. వాళ్ళు నైట్ టైం అయితే అవుతారు, వాళ్ళ పెద్ద ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళందరూ పగటిపూట ఈవినింగ్ టైము ఆ టైంలో భోజనాలు గట్రా చేస్తూ ఉంటారు. దయచేసి నా విన్నపం ఏంటంటే తాగిన వాళ్ళు తాగినట్టు వెళ్ళండి, బాటిల్ ఎరగొట్టకండి. చాలామందికి గుచ్చుకుపోతున్నాయంట ఎక్కడో. కాబట్టి మీరు కాస్త దయచేసి అలా చేయకండి, ఓకే? ఇవేనండి కాఫీ చెట్లు. సరే అగోనండి కాఫీ చెట్లు. వీటినే కాఫీ చెట్లు అంటారు. మన అరకులో ఈ చెట్లని పెంచి ఈ గింజలు తీసి వీటితో కాఫీ చేస్తారు. వాటిని ఎండబెట్టి ఇప్పుడు ప్రాసెసింగ్ చెప్తే జనాలు మర్చిపోతారు. ఇగోండి ఇలా ఉంటుంది ఆకు అంతా, అరచేయి ఎంత ఉంటుంది. తర్వాత గింజలు ఉంటాయి. తర్వాత వీటితో చాక్లెట్లు తయారు చేస్తారు కదా మీరు. చాక్లెట్స్ కూడా. ఓ మై గాడ్, అయితే మా ఇంట్లో పెంచుతాను బ్రో. మన వాతావరణంలో పెరుగుతాయా? వైజాగ్ వాతావరణంలో నో, అవి వేస్ట్, మనకి వేస్ట్. కాబట్టి వీళ్ళకి ఇదే మొత్తం, ఇదంతా మొత్తం జూమ్, మొత్తం అన్నీ అంతా కూడా మొత్తం అంతా కాఫీ చెట్లే. కాఫీ టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా కింద కూడా అమ్ముతారు. సూపర్గా ఉంటుంది. ఎంత ఉంది తెలీదు. ఓకే ఇవన్నీ కూడా అవేనేమో వేసేయడం తెచ్చారు. ఓకే, కాఫీ చెట్లు చూశారు, కాఫీ తాగుతారా? అయితే నాతో రండి. తిండి తినకపోయినా వీడియో కోసం ఏవేవో చేయాల్సి వస్తుంది బ్రదర్. ఆకలో వేసేస్తుంది. బ్రో మొత్తం ఎలా ఉంది బ్రో? మొత్తం క్లైమేట్ కూల్, చెట్లు, హౌ ఇస్ ద ఫీల్? ఆకలేస్తుంది బ్రో. ఆకలి ఏముంది, తర్వాత నచ్చే. అందుకే నేను రానన్నా. రికార్డులు కాఫీ తాగుతుందా? కాఫీ ఒకటి ఇవ్వండి. కాఫీ ఎంత?
20 రూపీస్ కాఫీ. బ్రో నువ్వు ఒకటి తాగుతావా బ్రో? ఆకలి చచ్చిపోద్దేమో. చచ్చిపోని. హలో గాయస్, ఇప్పుడు నేను ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాను. ఈ ఆంజనేయ స్వామి గుడి ఎక్కడుందో మీరు చెప్పగలరా? చాలామంది వస్తుంటారు కానీ ఈ గుడి దగ్గర ఆగరు. అంటే టర్నింగ్ పాయింట్ అని ఆగలేక కొంతమంది, ఎందుకులే అని కొంతమంది, బతకంతో కొంతమంది వెళ్ళిపోతుంటారు. కానీ ఈ ఆంజనేయ స్వామి ఎక్కడ కాదు, కరెక్ట్గా మన గాలికొండ వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ చివర కనిపించట్లేదు, చివర అగో అక్కడి నుంచి ఇక్కడికి 500 మీటర్లు అన్నమాట. సో ఈ ఆంజనేయ స్వామి అయితే దర్శనం చేసుకోండి, సూపర్గా ఉంటుంది. కానీ ఆరెంజ్ కలర్లో అయితే సూపర్గా చెప్పవసరం లేదు. ప్రతి గుడి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కానీ ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ కొండ మధ్యలో ఉంటుంది. దట్టు ఇక్కడ ఈ గాలికొండ చాలా పెద్దదన్నమాట అన్నిటికన్నా. ప్రజెంట్ ఇప్పుడైతే మనం గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. దీన్నే అరకుని మాస్టర్ వ్యూ పాయింట్ అంటారు అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం ఈ దగ్గరలోనే ఎన్ని కొండలు ఉన్నా అన్ని కొండలు కనబడేంత పెద్ద కెపాసిటీ కలిగినటువంటి వ్యూ పాయింట్ అనమాట. దీన్నే గాలికొండ వ్యూ పాయింట్ అంటారు. ఇందాక మనం చూసాం కదా, అది చిన్న వ్యూ పాయింట్, దాన్ని దమకు వ్యూ పాయింట్ అంటారు. సో దానికన్నా ఇది ఇంకా పెద్దది. లొకేషన్స్ ఆసమ్గా ఉంటాయి. చూసారా, అన్నీ చిన్న 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 చీమల్లాగా ఉన్నాయి. అరకు గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం, కబాబ్ తింటున్నాం. సూపర్గా ఉంటుంది ఇక్కడ, మామూలుగా ఉండదు. 4 ఆకలి 5 ఆకలి మీద ఉన్నాం, తినేస్తాం నేనే. ఇక్కడైతే పేరు పెట్టడానికి లేదు, అంత సూపర్గా ఉంటాయి కబాబులు. ఏ షాప్ దగ్గర తీసుకున్నా ఒకలాగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇంకా ఎక్కడ తీసుకున్నా అంతగా కొద్దిగా తక్కువ టేస్టే, కానీ ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది కబాబ్. నెంబర్ 1. ఎంత మోటీనే? 130 రూపాయలు. ఇంకేటి ఉంటాయి మీ దగ్గర? స్వీట్ కార్న్, కబాబ్, బ్యాంబూ చికెన్ ఉంటుంది. కొంచెం ఉప్పు ఎక్కువైంది. నిమ్మకాయ కుదరదు, కొంచెం పండి. ఓకే.